ప్రస్తుతం మనం ద్వారకా నగర్ ఐసిఐసిఐ బ్యాంక్ సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 3 రోడ్ల జంక్షన్ అంటే గురుద్వార సీతంపేట నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళిపోయే రోడ్డు, అలాగే డైమండ్ పార్క్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చే రోడ్డు, ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గురుద్వార సీతంపేట మీద వెళ్లే రోడ్డు, అలా 3 రోడ్ల ద్వారా వచ్చే అధిక సంఖ్యలో వాహనాలు, బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ లో ఇదొకటి. అయితే ఇక్కడ దాదాపుగా ఏడాది కాలంగా సిగ్నల్ లైట్లు పనిచేయట్లేదు. స్థానిక ప్రజలు, మీడియా ప్రతినిధులు కూడా, ట్రాఫిక్ పోలీసులు, ఉన్నతాధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా వారి నుంచి స్పందన లేదు, ఎలాంటి చలనం అయితే లేదు. ముఖ్యంగా ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వచ్చే రోడ్లో ఐసిఐసిఐ బ్యాంక్ సిగ్నల్ జంక్షన్ నుంచి డైమండ్ పార్క్ వెళ్లే రోడ్ల టర్నింగ్ లోనే ఆటోలు ఆపేస్తారు. రోడ్డు మీద ప్రయాణికులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఆటోలు ఎక్కడ చూస్తున్నా ఇక్కడ ఆటో పక్కన ఆటో, అలా ఎన్ని ఆటోలు ఆపుతున్నా సరే ట్రాఫిక్ పోలీసులు ఎవరో పట్టించుకోని పరిస్థితి. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం కారణంగా 3 వైపులా వచ్చే వాహనాలు ఒక్కసారిగా జంక్షన్ జామ్ అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ నిత్యం చిన్న పెద్ద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా సరే ట్రాఫిక్ పోలీసులు చేమకుట్టినట్టు అయినా లేదు. ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ద్వారకా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మీరు చూడొచ్చు, ఇక్కడ సంచార వాహనం ద్వారా గతంలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారు మృతులు కుటుంబాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా బాధపడుతున్నారో, అక్కడ ప్రమాదాలు జరిగి వాహన చోదకులు ఎలా చనిపోతున్నారో కళ్ళకు కట్టినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్లో అయితే ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసు, ఏఎస్ఐ, ఎస్ఐ స్థాయి అధికారులు వచ్చి పాదచారుల్ని పిలిచి అవగాహన కార్యక్రమాలు తిలకించేలా వారు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ సిగ్నల్ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. ఇక్కడ ద్వారకా పోలీసులు మీరు చూడొచ్చు, పెండింగ్ ట్రాఫిక్ చలానాల కట్టించడం, అలాగే కొత్త చలానాలు రాయడం, ట్రిపుల్ రైడింగ్ కానీ, అలాగే హెల్మెట్ లేకపోవడం, ఇంకా ఇతర ట్రాఫిక్ వైలేషన్స్ మీద వాళ్ళు నిత్యం ట్రాఫిక్ చలానాలు రాస్తుంటారు. కానీ ఇక్కడ సమీపంలోనే ఐసిఐసిఐ బ్యాంక్ సిగ్నల్ రోడ్ దగ్గర టర్నింగ్ పాయింట్ లో మీరు చూడొచ్చు, ఆటో పక్కన ఆటో, అలాగే 2-3 ఆటో వాళ్ళు రోడ్డు మీద నిత్యం సర్వీస్ చేస్తుంటారు, డ్రాపింగ్ అండ్ పికప్ సర్వీసులు. ఈ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ మీద శ్రద్ధ వహించాలి, ట్రాఫిక్ పక్కాగా నియంత్రించాలని నగరవాసులు అయితే కోరుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పాదచారులు రోడ్డు దాటడం పెద్ద సవాల్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మొదటి నుంచి రౌండ్ ది క్లాక్ విధానంలో పనిచేస్తాయి. ఇక్కడ ట్రాఫిక్ పాదచారులు దృష్టిలో పెట్టుకొని రౌండ్ ది క్లాక్ ఒకటి వేరే విధానంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్న ట్రాఫిక్ పోలీసుల చెవికి ఎందుకో ఎక్కడం లేదు. గతంలో ఇక్కడ పాదచారులు దాటడానికి విజిల్ మాదిరి సిగ్నల్ ఉండేది. ఆ విజిల్ సౌండ్ వినేటప్పుడు 4 వైపులా పాదచారులు ఒకేసారి రోడ్డు దాటేవారు. ఇది 1-2 సంవత్సరాల కాలంగా ఇక్కడ పాదచారులు రోడ్డు దాటే సిగ్నల్ అయితే పనిచేయట్లేదు. దీంతో పాదచారులు గ్రీన్ సిగ్నల్ ఉన్న, రెడ్ సిగ్నల్ ఉన్న రోడ్డు దాటేయడం చాలా పెద్ద సమస్యగా మారింది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.